ఓం శ్రీ మాత్రే నమః. ముక్కోటి దేవతల అనుగ్రహంతో మిథున రాశి వారికి అదృష్టయోగం. ఆగస్టు నెల చివరిలోపు వీరికి కాలం కలిసి వస్తుంది. 2 చోట్ల నుండి కనక వర్షం ఖాయం. ఆగస్టు నెల చివరిలోపు మిథున రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో ఏ విధమైన మార్పులు వీరు చూడబోతున్నారు, అన్ని విషయాల గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మిథున రాశి వారి గురించి క్లియర్గా తెలుసుకుందాం. మృగశిర 3-4 పాదములు, ఆరుద్ర 1-2-3-4 పాదములు, పునర్వసు 1-2-3 పాదాల్లో ఎవరైతే జన్మించారో వారు మిథున రాశికి చెందుతారు. దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలయందు చెప్పబడి ఉంది. ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి. సన్నని పాదాలు, నిశితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు. వీరు కుశాగ్ర బుద్ధి కలవారుగా ఉంటారు. మిథున రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి. ఇతరుల అవకాశాలను, అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు. వీరు కొంత వ్యాపార ధోరణి కూడా కలిగేవారుగా ఉంటారు. ఈ రాశి వారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం వలన మానసిక వ్యధ, నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కూడా కలిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఆగస్టు నెల చివరి లోపుగా ఈ మిథున రాశి వారి జీవితంలో అతి అద్భుతమైనటువంటి మార్పులు అయితే మీరు పూర్తిగా ఈ సమయంలో చూస్తారనే చెప్పాలి. మీరు ఏదైతే జీవితం కావాలని కోరుకున్నారో ఆ జీవితమే మీకు దక్కుతుంది. అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది ఏర్పడుతుంది. మీ జీవితంలో మునుపెన్నడూ కూడా చూడని రీతిలో మార్పులు రాబోతూ ఉన్నాయి. ఈ రాశి వారికి వృత్తి జీవితంలో ఈ సమయం ఒక మైలు రాయిలాగా నిలిచిపోతుంది. దశమ స్థానంలో శని, లగ్నస్థానంలో గురుడి ప్రభావం వలన మీకు పనిలో గౌరవం, అధికారము లభిస్తాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది మరియు మీ యొక్క సలహాలను అందరూ కూడా స్వీకరిస్తారు. ప్రమోషన్ లేదా మంచి ఉద్యోగ మార్పు కోసం ఎదురు చూస్తున్న వారికి సమయం తప్పకుండా శుభవార్త అనేది అందుతుంది. ఈ రాశి వారికి ఈ నెల 2వ వారం తర్వాత మీ యొక్క హోదా లేదా పనిచేసే ప్రదేశంలో కూడా మార్పులు అనేవి చూడవచ్చు. మీకు ప్రత్యేకమైన సూచన ఏమిటి అంటే ఆగస్టు 17వ తేదీ తర్వాత మీ యొక్క తృతీయ అధిపతి అయిన సూర్యుడు తన సొంత ఇల్లైన 3వ ఇంట్లోకి ప్రవేశించడం వలన మీ యొక్క ధైర్యము, పరాక్రమము రెట్టింపు అవుతాయి. వృత్తిరీత్యా మీరు చేసే ప్రయాణాలు విజయవంతం అవుతాయి. ఆర్థిక పరంగా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. గురువు, శనిగ్రహాల శుభ ప్రభావం వలన మీ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. మీరు మొదలుపెట్టిన ప్రతి పనిలో కూడా విజయం సాధించి ఆర్థికంగా మీరు చక్కగా లాభపడతారు. పాత పెట్టుబడుల నుండి మంచి రాబడి కూడా ఉంటుంది. ఆగస్టు 21 తర్వాత శుక్రుడు మీ దశమ స్థానంలో అంటే 2వ ఇంట్లో ప్రవేశించడం వలన ధన ప్రవాహం మరింతగా పెరుగుతుంది. ఇల్లు లేదా ఆస్తి కొనాలనే ఆలోచనలో ఉన్నవారు ఈ నెల 2వ వారం తర్వాత ప్రయత్నం చేయవచ్చు. అయితే మీ చతుర్థ స్థానంలో కుజుడు ఉన్నందున ఆస్తి పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత తుది నిర్ణయం తీసుకోవడం మేలు. మీరు కుటుంబ జీవితం గురించి చూసుకున్నట్లయితే ఈ సమయం మీకు సంతోషాన్ని ఇస్తుంది. లగ్నంలో ఉన్న గురుడు నేరుగా సప్తమ స్థానాన్ని అంటే వివాహ స్థానాన్ని చూస్తున్నందువలన వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్న వారికి ఈ సమయం వివాహం కుదిరే అవకాశాలు ఉన్నాయి. మీ జీవిత భాగస్వామి వారి యొక్క వృత్తిలో ప్రమోషన్ లేదా ఉద్యోగం పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. కుటుంబ సభ్యులు మీ పట్ల ప్రేమ, గౌరవం చూపిస్తారు మరియు మీరు ఒక కుటుంబ వేడుకలో పాల్గొంటారు. మీ యొక్క పంచమ స్థానం పైన కుజుడి దృష్టి ఉన్నందున మీ పిల్లల ఆరోగ్యం పైన శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా చర్మ సంబంధిత సమస్యలు, అలర్జీలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆరోగ్యపరంగా ఈ సమయం మీకు చాలా బాగుంటుంది. ఆగస్టు 17 తర్వాత సూర్యుడు మీ యొక్క 3వ ఇంట్లో ప్రవేశించడం వలన పాత ఆరోగ్య సమస్యల నుండి మీరు నేరుగా వేగంగా కోలుకుంటారు. మీలోని నూతన శక్తి వస్తుంది. లగ్నంలో ఉన్న గురుడు మిమ్మల్ని అనేక ఆరోగ్య సమస్యల నుండి కాపాడుతాడు. కానీ బరువు పెరిగే అవకాశం ఉన్నందున ఆహారం పైన నియంత్రణ అవసరం. కొందరికి చర్మ మరియు జుట్టుకు సంబంధించిన చిన్న చిన్న సమస్యలు ఎదురైనా అవి త్వరగానే కోలుకుంటారు.
వ్యాపారస్తులకు ఇది చాలా లాభదాయకమైన నెల. లగ్నంలో 7వ ఇంటి అధిపతి అయిన గురుడు ఉండడం వలన కొత్త భాగస్వామ్య ఒప్పందాలు లేదా వ్యాపార విస్తరణకు కూడా ఇది సరైన సమయము. మీ స్నేహితులు మరియు బంధువుల నుండి మీకు అవసరమైనటువంటి మద్దతు లభించే వ్యాపారంలో మంచి ఘన విజయాలు సాధిస్తారు. రాబడి కూడా గణనీయంగా పెరుగుతుంది. విద్యార్థులకు ఇది ఒక అద్భుతమైన సమయము. విద్యాస్థానమైన 5వ ఇంటిపైన గురుడి సంపూర్ణ దృష్టి ఉండడం వలన చదువుపైన ఏకాగ్రత మరియు ఆసక్తి కూడా పెరగవచ్చు. పరీక్షల్లో అద్భుతమైన ఫలితాలు సాధించి మంచి గుర్తింపు పొందుతారు. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా తప్పకుండా మీకు ఫలిస్తాయి. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటో క్లియర్గా తెలుసుకుందాం. మిథున రాశి వారు తమ మనసులో ఉన్న ఇతరులు కనిపెట్టనీయకుండా జాగ్రత్త పడతారు. ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టును సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు. అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణిస్తారు, కానీ వీరు చిరకాలం ఎవరినీ నమ్మరు. ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చక్కటి లాభాలు గడిస్తారు. రెండు పక్షంలో నడిచే వ్యవహారాలను చక్కదిద్దుకు తమ చాతుర్యంతో సరిదిద్దుతారు. న్యాయవాద వృత్తి, వార్తా ప్రసార వృత్తి, తమిళ తపాలా శాఖలు, ముద్రణాలయంలో టైపు, షార్ట్ హ్యాండ్, కావ్య రచనకు సంబంధించినటువంటి వృత్తులు అందు వీరు చక్కగా రాణిస్తారు. ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావాల్సిన తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు. అందుచేత వీరికి ధనమును గురించిన చింత, భవిష్యత్తు గురించిన ఆందోళన ఉంటాయి. మిథున రాశి వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహము తక్కువగా ఉంటుంది. ప్రేమ ఒకరితో, వివాహం మరి ఒకరితో వీరి జీవితంలో జరగవచ్చు. అయినప్పటికీ కూడా ఇటువంటి విషయాలు ఎవరికి కూడా తెలియకుండా వీరు వ్యవహరిస్తారు. అయితే వీరికి వివాహముతో పాటు ఐశ్వర్యం కూడా కలుగుతుంది. వీరు తమ యొక్క జీవిత భాగస్వామిని ఎప్పుడు కూడా విమర్శిస్తూనే ఉంటారు. వీరికి నిజమైన వాస్తవమైన సుఖశాంతులు లభించాలి అంటే జీవిత భాగస్వామిని నమ్మి హృదయమును సమర్పించుట జరగాలి. ఎదుటివారిని బట్టి స్వభావమును మార్చుకున్నట్టు వీరికి వెన్నతో పెట్టిన విద్య ఇతరులను అర్థం చేసుకున్నట్లోనూ మంచి చెడ్డలను విమర్శించట్లో కూడా వీరికి వీరే సాటి. మిథున రాశి వారి కాలమును, ధనమును, వ్యక్తుల సామర్థ్యములను అర్థవంతంగా వినియోగించుకుంటారు. పథకములు రచించుట, ప్రణాళికలు ఏర్పరిచేందు చక్కటి నైపుణ్యం కలవారుగా ఉంటారు. వీరి దృష్టిలో వ్యక్తులకు సహాయం చేయడం కన్నా కూడా సంస్థలకు సహాయం చేయడం పైన వీరికి అధిక విశ్వాసం అనేది ఉంటుంది. ఈ రాశి వారు స్త్రీల గుణగణాలు ఏ విధంగా ఉంటాయి ఇప్పుడైతే మనం చూసేద్దాం. మిథున రాశిలో జన్మించిన స్త్రీలు మృదు స్వభావులు, ఇతరుల అభిప్రాయాలకు ఎక్కువగా గౌరవం విలువ ఇస్తారు. వీరు దాతృత్వ లక్షణాలు కలవారుగా ఉంటారు. అలాగే జాలి, దయ కలవారుగా ఉంటారు. అవతల వారి యొక్క కష్ట సుఖాల గురించి వీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అవతల వారి సమస్యల గురించి వీరు ఎక్కువగా దిగులు చెందుతారు. ఉదాహరణకు వీరి స్నేహితులు ఎవరైనా కష్టాలు ఉన్నారు అంటే వారి దగ్గర ఉన్నదంతా కూడా వారికి ఇవ్వడానికి వీరు ఏమాత్రము వెనుకాడరు. అలాగే ఒక పని మొదలు పెడితే ఆ పనిలో చాలా నైపుణ్యత ప్రదర్శిస్తారు. వీరు ఒక పనిని అనేక రకాలుగా ఆలోచించి చేస్తారు. దాన్ని కొత్తగా ఎక్కువగా నైపుణ్యంతో ఆ పనిని వీరు పూర్తి చేస్తారు. వీరికి ఉన్న నైపుణ్యాలు, స్కిల్స్ మరెవ్వరికి కూడా ఉండవు. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా నీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.